ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి చిరంజీవి ఇచ్చాపురం నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ చిరంజీవి, చెప్పండి. అసలు దేశం విడిచి వెళ్ళొద్దు అనే ఆంక్ష అయితే మనం కొత్తగా చూస్తున్నాము. అంటే దేశం విడిచి వెళ్ళొద్దని పెద్ద పెద్ద నేరాల్లో మాత్రమే చూస్తాము. బట్ ఇలాంటి సినిమా పైరసీ దాంట్లో కూడా దేశం విడిచి వెళ్ళొద్దు అనే ఆంక్ష పెట్టి ఈవెన్ పాస్పోర్ట్ కూడా హ్యాండ్ ఓవర్ చేయమన్నట్లుగా తెలిపారు. దీని గురించి మీరేమంటారు? అవునండి, ఖచ్చితంగా అసలు దేశం విడిచి వెళ్ళొద్దని నిబంధనలు పెట్టడానికి కూడా కొన్ని సందర్భాలు ఉంటాయండి. ఆ సందర్భాలు ఇది మరీ ముఖ్యమైనది. ఎందుకంటే ఆయన సెయింట్ కిట్స్ అండ్ నెవిడా దేశానికి సంబంధించిన పౌరుడు ఆయన. మరి ఈ సందర్భంలో ఆయన దేశం విడిచి వెళ్ళకూడదు నిబంధన అనేది కేవలం ఒక కోర్టు పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే అది కూడా చట్టబద్ధ నిబంధన కాబట్టి. సాధారణంగా ఆయన మీద ఉన్నది ఏంటండి, ఒకటి పైరసీ చేయడం హెచ్డిపి క్వాలిటీస్, రెండవది ఏంటండి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం. ఈ రెండు ఇల్లీగల్. ఈ రెండు ఇల్లీగల్ యాక్టివిటీస్ తో పాటు ఇండియన్ సిటిజన్ కాకుండా వేరే దేశ పౌరసత్వం పాస్పోర్ట్ కూడా కలిగి ఉన్న సందర్భంలో ఆ పాస్పోర్ట్ వారం రోజుల్లో సబ్మిట్ చేయమని చెప్పారు. అదేవిధంగా సిసిఎస్ పోలీస్ ఎదుట రోజు ఉదయం 11 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో అటెండ్ అవ్వాల్సింది. ఎందుకంటే దేశం పారిపోకుండా ఉన్నాడు అని చెప్పే ఉద్దేశంతో. ఫస్ట్ సాధారణంగా ఎప్పుడైతే మనకి ట్రావెల్ బ్యాన్స్, ఎందుకంటే విదేశాలకి ప్రయాణించకూడదు అన్నటువంటిది ఆంక్ష ఎప్పుడు పెడతారంటే యాక్టివ్ క్రిమినల్ కేసెస్ ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే నిందితులు ఉన్నాడో వాళ్ళ మీద యాక్టివ్ గా క్రిమినల్ కేసు ఉంది. అంటే ఇంకా ఛార్జ్ షీట్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఇంకా ఛార్జ్ షీట్ వెళ్ళలేదు కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చింది. ఎవరైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించినా సరే ఈయన బెయిల్ రావడానికి కారణం ఏంటంటే ఇంకా ఛార్జ్ షీట్ అంటే పూర్తిగా వేయలేదు కాబట్టి ఇప్పటికే 90 రోజులు గడిచిపోయింది కాబట్టి ఖచ్చితంగా నిబంధనల ప్రకారం బెయిల్ ఇవ్వాలి కాబట్టి బెయిల్ పొందగలిగాడు. యాక్టివ్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి కాబట్టి ఆయన ట్రావెల్ బ్యాన్ ఉంది. అంటే నిజంగా 90 రోజుల్లో కనుక ఛార్జ్ షీట్ దాఖలు చేయకపోతే అది క్లియర్ గా ఇక ఛార్జ్ షీట్ అయితే మీరు దాఖలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలి అనే నిబంధన మన బిఎన్ఎస్ లో గానీ ఐపీసీ లో గానీ క్లియర్ గా చూస్తాం. సో అలాంటి నిబంధనల ప్రకారమే ఆయనకి బెయిల్ వచ్చింది కానీ యాజ్ కేసు పరంగా అయితే ఆయనకి ఈ బెయిల్ వచ్చేది కాదన్నట్లుగా కూడా క్లియర్ గా వినిపిస్తుంది. దాని గురించి ఏమంటారు? ఎగ్జాక్ట్లీ అండి, ఎందుకంటే కేసుకు సంబంధించి కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు అంటే బెయిల్ ఇవ్వద్దని కోరుకునేది ప్రభుత్వం చట్టాన్ని కాపాడాలి కాబట్టి ప్రభుత్వం కోరుకుంటుంది. అందుకే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గట్టిగా బెయిల్ ఇవ్వద్దనే విషయం మీద వాదించారు. రెండోది, ఏదైతే అత్యంత ధనవంతమైనటువంటి ఇండస్ట్రీ ఉందో సినీ పరిశ్రమ ఉందో ఖచ్చితంగా వాళ్ళు పోరాటం బ్యాక్ ఎండ్ లో కూడా పోరాటం చేస్తూనే ఉంటారు, దాంట్లో తిరగలేదు. ఎందుకంటే సుమారు 3,400 కోట్ల మేరకు కేవలం ఐబొమ్మ వల్లే మాకు నష్టం జరిగిందని బడా హీరోలందరూ పోలీసులు సహా ప్రెస్ మీట్ పెట్టి ఘనంగా ప్రకటించినటువంటి సందర్భం. మరి ఇంకొక రాజమౌళి గారు అయితే మీ సినిమా చూడటమే కాదు మీ వ్యక్తిగత డేటా కూడా మీ దగ్గర ఉందన్నటువంటి గట్టిగా ప్రకటించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈయనకి బెయిల్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయనుకున్న సందర్భంలో కూడా రావడానికి ఇది ఉంది. అయితే దీంట్లో ఒక సామాజిక అంశాన్ని మనం అందరూ గుర్తుంచుకోవాలి. అందరూ అన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక రకంగా ఇది పెట్టుబడిదారుల తాలూకా ఉత్పత్తిని తమకు అనుకున్నటువంటి వినియోగ శక్తిలో పొందలేకపోతున్నటువంటి వినియోగదారుడికి మధ్యనటువంటి కాన్ఫ్లిక్ట్ లో వచ్చినటువంటి వ్యక్తి ఐబొమ్మ రవి. పెట్టుబడిదారు నేను 1000 కోట్లు పెట్టాను కాబట్టి మొదటి రోజు నాకు 1000 రూపాయలు, 2000, 3000 రూపాయలు కావాలి. కానీ వినియోగదారుడు ఏమనుకుంటాడు, తనకి మొదటి రోజు 100 రూపాయలు 150 రూపాయలు సినిమా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.